హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? ఈ వీడియో పెట్టేసి నేనైతే ఇది లంచ్లో చేశాను. పులిహోర అండ్ ఆలు టమాటో కర్రీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఆలు అందరికీ తెలుసు కదా, ఆలు టమాటా అయితే అందరికీ ఫేవరెట్. చాలా బాగుంటుంది, ఎంత ఈజీగా క్విక్గా అయిపోతుంది ఆలు ఉంటే. ఇదేముంది, ఆయిల్ వేసి తాలింపు వేసేసి ఆనియన్స్ వేసి, నా దగ్గర ఒక చిన్న క్యారెట్ మిగిలిపోయి ఉండే అయితే అది కూడా యాడ్ చేసేసాను. ఆలు అంతా ఫ్రై అవ్వాలి, ఆయిల్లో మంచిగా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటో యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించిన తర్వాత ఆలు ఉడకాలి కదా, సో ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. సో వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లీ ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఈజీ క్విక్గా అయిపోయింది కదా. లంచ్ బాక్స్కి కానీ చపాతీ, రోటీ, పులిహోర అన్నిటికీ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో ఇది ఫేవరెట్. సో ఇదండి. అండ్ నెక్స్ట్ నేను పులిహోర కూడా చేశాను, నిమ్మకాయ పులిహోర. అది కూడా క్విక్గా అయిపోతుంది కదా మనకి, ఈజీగా అవ్వడానికి ఇదైతే మెయిన్. లంచ్కైనా ఎక్కడైనా ట్రావెల్ చేసినా కూడా పులిహోర, ఎక్కడికైనా వెళ్ళినా పులిహోర అయితే తీసుకెళ్ళచ్చు ఈజీగా. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ పులిహోర కోసం నేను తాలింపు వేసాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అటు పక్కకైతే రైస్ పెట్టేశాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత వేడన్నం, కొంచెం అన్నం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసి సాల్ట్ వేసేసుకొని ఈ తాలింపు అందులో వేసుకొని కలిపేయడమే. ఈజీ కదా. ఆ పులిహోరకి టొమాటో కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు టొమాటో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీరేం తిన్నారో నాకు షేర్ చేయండి. దిస్ ఈజ్ ద మినీ వీడియో అండి, జస్ట్ చూపిద్దామని తీసాను అంతే. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ బెల్ నొక్కండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి.